పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమదం గ్రామంలో మహిళ బ్యాగ్ మిస్సింగ్ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. మహిళ బ్యాగ్ను దొంగిలించిన ఆటో డ్రైవర్ బొమ్మిడి సంపత్ కుమార్ను టెక్నాలజీ సహాయంతో పట్టుకున్నామని నరసాపురం డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మహిళ బ్యాగ్ను అపహరించిన ఆటో డ్రైవర్ నుండి 23.50 కాసుల బంగారం, 54,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. సమయంలో చింతలపాటి వరలక్ష్మి సావిత్రి అనే ఆవిడ కలగంపొడి గ్రామం యలమంచి మండలం ఆవిడ తన స్నేహితురాలు ఇంటికి గుమ్మలూరు గ్రామానికి వెళ్ళింది. సో అక్కడ పని అయిన తర్వాత గుమ్మలూరు గ్రామంలో ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు ఆటో ఎక్కి పాలకొల్లో దిగాలనే ఉద్దేశంతో మన ఇక్కడ గుమ్మలూరులో దిగాలి, గుమ్మలూరు బ్యాంకులో కొంత డబ్బు డిపాజిట్ చేయాలి, డ్రా చేయాలనుకునే ఉద్దేశంతో ఎక్కారు. ఎక్కడంటే ఏం చేశారు, వాళ్ళు తమ బ్యాగ్ ఇదంతా ఎక్కేశారు. బ్యాగు ఆటోలో వెనక పెట్టారు. వెనక పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళు సడన్గా కొంత దూరం అక్కడ దిగిన తర్వాత కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చారు, బ్యాగ్ మర్చిపోయామని వెనక్కి వచ్చేసి ఆటోను ఆపుతుంటే కూడా ఆపుకుండా వెళ్ళిపోయాడు ఆటో డ్రైవర్. సో వాళ్లకు ఎవరు ఆటో ఏం సంగతి తెలియదు. సో దాని మీద పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఒక కేసు కట్టడం జరిగింది. ఆ తర్వాత మా ఎస్పీ గారు కూడా దీన్ని బాగా సీరియస్గా తీసుకున్నారు, త్వరగా కంప్లీట్ చేయాలని. సో కొంత టెక్నాలజీ సాయంతో ఆ ఆటోని గుర్తించడం జరిగింది. ఆవిడ దగ్గర దాదాపు 190 గ్రాములటువంటి గోల్డ్, అంటే దాదాపు 23.5 కాసుల